హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? సో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో ఏంటంటే చాలామందికి మనకి తెలియదు. సో నాన్ వెజ్ సెంటర్కి వెళ్తుంటాం, మటన్కి వెళ్తాం, చికెన్కి వెళ్తాం, ఫిష్కి వెళ్తాము. మామూలుగా సర్టన్ పీపుల్స్ కొంతమందికి అయితే అవగాహన ఉంటుంది, అది నిజమైన ఫ్రెషా లేకపోతే స్టోరేజా అని చెప్పి. కానీ కొంతమందికి అయితే అస్సలు దాని మీద అవగాహనే ఉండదు. బికాజ్ వెళ్ళడము తీసుకొచ్చేస్తాము. కానీ ఒకటి చెప్తాను చూడండి ఫ్రెండ్స్, నాన్ వెజ్లో మాత్రము బీ కేర్ఫుల్గా మీరు ఓపికగా చూసి తీసుకున్నారంటే చాలా 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 బాగుంటుంది. లేదంటే స్టోరేజ్ తీసుకున్నారంటే చాలా కష్టం. అలాంటి బ్లాగ్లో ఇవాల్టి చూసారంటే ఫిష్ ఏ విధంగా ఫ్రెషా లేకపోతే స్టోరేజా ఏ విధంగా కనుక్కోవాలి, ఏ విధంగా తెలుసుకోవాలనేది నా యొక్క చిన్న వీడియో ద్వారా మీకు నేను చూపిస్తాను. సో చాలామంది ఓల్డేజ్ పీపుల్ అయితే వెళ్ళి ఇది ఫుల్ స్టోరేజా మొప్పలు, దాన్ని స్టమక్ అని పట్టి చూస్తారు. కొంతమంది యూత్లో ఉండేవాళ్ళు, వాళ్ళు అసలు టైం ఉండదు కదా, వెళ్ళి తీసుకుని వచ్చేస్తారు. సో వాళ్ళకైతే ఈ వీడియో అయితే బాగా సెట్ అవుతుంది. సో నా ఛానల్ అయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా యూస్ఫుల్ వీడియో ఇది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. గౌరీ, తిలేపియా, జిలేబీ అంటారు. ఒక ఫిష్ వచ్చి స్టోరేజ్ అన్నమాట, ఇంకొక ఫిష్ ఫ్రెష్. ఒక ఫిష్ వచ్చి ఇందులో 2 days ముందు పట్టిన ఫిష్, ఇంకొక ఫిష్ ఇప్పుడే జస్ట్ అర్ధగంట అయిందన్నమాట. సో కానీ రెండిట్లో ఫ్రెష్ లాగానే ఉంది, అస్సలు కనుక్కోలేము ఏది స్టోరేజు ఏది అని. మీరు రంగుని బట్టి కాదు, యాక్చువల్గా మీరు ఇప్పుడు కామెంట్స్లో అయితే మీరు అనుకున్నది ఇది వచ్చి స్టోరేజ్, ఇది వచ్చి ఫ్రెష్ అని అనుకుంటున్నారు. అక్కడే మీరు తప్పు చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇది వచ్చి స్టోరేజ్ అన్నమాట. ఎంత గట్టిగా స్టోరేజ్, ఇది ఫుల్ స్టోరేజ్ ఫిష్, ఇది 2 days అయిందంట. సో దీని యొక్క మొప్పలు కూడా చూడండి. సో ఏమన్నా చూడండి, ఎంత బ్రౌన్ కలర్లో ఉంది కదా. సో అస్సలు ఇది స్టోరేజ్ ఫిష్ ఇది. సో ఐస్లో పెట్టడం వల్ల చాలా గట్టిగా ఉంది. ఈ ఫిష్ కనుక ఒక 1 hour, 1/2 hour అయిందంటే అస్సలు ఇలా పెట్టినామంటే ఊగిపోద్ది. ఇంకా అసలు స్టమక్ అంతా మొత్తం ఇంకా స్మెల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ఫ్రెష్ చూడండి. సో ఏ విధంగా ఉందో ఫ్రెష్ ఫిష్, అస్సలు ఆ స్కిన్ అంతా చాలా బాగుంది కదా. కానీ దాని యొక్క మొప్పలు కూడా చూడండి ఎంత బాగుందో చూడండి. ఫ్రెష్ అయితే సో లైట్ పింక్ కలర్లో ఉంది చూడండి. సో ఇక్కడ చూడండి, సో లైట్ పింక్ కలర్లో ఉంది ఫ్రెష్ ఫిష్ కూడా చూడండి. ఎంత స్ట్రైట్గా, ఎంత స్టమక్ అంతా ఏం కాదు. ఇక్కడ ప్రెస్ చేసినా ఇట బ్యాక్ రావాలి. ఇట్లా ప్రెస్ చేసి అలా ప్రెస్సింగ్లోనే ఉండిందంటే అది ఫేక్, అంటే స్టోరేజ్ ఫిష్ అది. ఇక్కడ చూడండి, ప్రెస్ చేస్తాను మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది చూడండి. సో ఇది ఫ్రెష్ అన్నమాట. సో బీ కేర్ఫుల్ అన్నమాట. సో నేను చెప్తున్నాను కదా, సో వయసులో ఉండేవాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు దీన్ని చెక్ చేసి తీసుకుంటారు. కానీ యూత్ కానీ ఎవరన్నా ఉన్నారంటే అస్సలు ఇది ఐస్లో ఉంది కాబట్టి ఇప్పుడు గట్టిగా ఉంది. ఒక 1/2 hour అయిందంటే అసలు దీని యొక్క రూపం అనేది తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు చెప్తున్నా, బీ కేర్ఫుల్ అన్నమాట. మళ్ళీ చెప్తున్నాను. సో నాన్ వెజ్ అనేది హెల్త్కి చాలా ఇంపార్టెంట్. చాలా ప్రోటీన్స్, చాలా విటమిన్స్, చాలా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కానీ అలాంటిదే మనం ఫేక్ కానీ ఇలాంటివి స్టోరేజ్కి తిన్నారంటే చాలా ఎఫెక్ట్స్ అనేది వస్తుంది. ఇక్కడ చూడు, ఫేక్లో కూడా చూడండి ఎలా ఉందో, అస్సలు గుర్తించుకోలేము. ఆ విధంగా వీరు స్టోరేజ్ చేస్తారు ఫ్రిడ్జ్లో కనుక, ఏ ఐస్ బాక్స్లో, ఫ్రిడ్జ్లో అంతా స్టోరేజ్ ఈ విధంగా చేస్తారు. సో మీరు బీ కేర్ఫుల్గా దీన్ని చెక్ చేసి తినండి ఫ్రెండ్స్. సో డబ్బులు అయితే ఎవరికి ఊరికే రావట్లేదు. మనం ఏ విధంగా ఉన్నామో అమ్మే వాళ్ళు కూడా ఆ విధంగానే ఉన్నారు. జస్ట్ బిజినెస్ అయితే చాలాని కూడా ఉంటారు. సో చాలా తక్కువ అన్నమాట. సో బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా తీసుకోండి. ఇవాళ వీడియో వచ్చి మీకు నేను గౌరీ ఫిష్, జిలేబీ, తిలేపియా ఫిష్, ఈ 3 ఒకటే. ఈ ఫిష్ గురించి చెప్పాను. సో డెఫినెట్లీ ఇలాంటివి మన నెక్స్ట్ వీడియోలో కూడా కట్లా గురించి, అలాంటి ఫిష్ గురించి చెప్తాను. సో మళ్ళీ నాన్ వెజ్, మటన్, చికెన్లో ఏ విధంగా తెలుసుకో అన్నీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. నా ఛానల్ని లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకుని ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్.